ఆంధ్ర నుంచి వచ్చిన స్థిరపడిన వాళ్ళు ఉంటారు. సో ఏంటి అసలు జనసేనకు అక్కడ ఎంతవరకు స్కోప్ ఉంది, ఏ విధంగా అడుగులు పడుతున్నాయి? క్షేత్రస్థాయిలో కూడా కమిటీలు వేస్తాం, క్షేత్రస్థాయి నుంచే ప్రక్షాళన చేసుకుంటూ వస్తామని చెప్తున్న పరిస్థితి ఏంటి? రైట్ వంశీ, ముందుగా జనసేన పార్టీ ఒక రానున్నటువంటి 3 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒక ట్రయల్ రన్ గా జనసేన పార్టీ తన సత్తాను చాటేందుకు ఒక ట్రయల్ రన్ గా, పొలిటికల్ ట్రయల్ రన్ గా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పూర్తిగా యువత పైన టార్గెట్ చేసినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలోనూ తనకున్న సినీ ఫాలోయింగ్, తనకున్నటువంటి ఫ్యాన్స్ ఏ మేరకు తనకు నడిచి వస్తారు అనేది ఒక ట్రయల్ రన్ గా చూడవచ్చు. గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ప్రచారం కూడా చేశారు. అయితే పాల్కొండ నియోజకవర్గం నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా ఈరావతి అని గెలిచినటువంటి సందర్భం ఉంది. అంటే నిజామాబాద్ జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ సెక్టర్స్ చాలా మంది ఉంటారు. ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడినటువంటి వారు చాలా మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో జనసేన పార్టీ తన సత్తా చాటేందుకు కూడా ఫోకస్ ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంతకుముందు యాకస్వామి చెప్పినట్టు ఇక్కడ భిన్నమైనటువంటి ప్రజలు, చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఉంటారు. చాలా భిన్నమైనటువంటి తీర్పు కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఒక చిన్న సబ్మిషన్, మీరు చెప్తున్నట్టుగా చూస్తే అక్కడ భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణ ఉద్యమం గట్టిగా ఉన్న టైంలోనే తెలంగాణ తీసుకువచ్చి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురు కూడా అక్కడ ఓటమిని చవి చూసిన పరిస్థితి. సో ధర్మపురి అరవింద్ అక్కడ చాలా బలంగా ఉన్నారు. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో కాస్త భారతీయ జనతా పార్టీకి పట్టుంది. ఇప్పుడు జనసేన రావడంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరగబోతుంది, ఎలా చూడాలంటారు? గుడ్ క్వశ్చన్ వంశీ. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ లో జనసేనతో టీడీపీ దోస్తీ చేసి భారీ మెజార్టీ సాధించింది. అలాగే తెలంగాణలో కూడా బీజేపీకి అవసరమైనటువంటి మరింత పట్టు సాధించాలి. ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. చాప కింద నీరుగా బీజేపీ తన సత్తా చాటుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనాని పెంచితే బీజేపీకి ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాన్ని కూడా రాజకీయంగా ఇటు బీజేపీ పెద్దలు ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ని ఒక బాణం లాగా ఇక్కడ పొలిటికల్ బాణం లాగా వాడుకునే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీని మరింత స్ట్రాంగ్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్లను డైవర్ట్ చేయాలి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి వస్తుందా లేదా అనేది రాజకీయంగా అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి కారణాల వల్ల ఆ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలా రాజకీయ ఎత్తుగడలకు తాగు లేకుండా జనసేన పార్టీని తెలంగాణలో తీసుకొస్తే పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీకి ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయనే ఆ కోణంలో ఇప్పుడు వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఒక ట్రయల్ రన్ గా వీళ్ళు చేసే అవకాశం ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాల పైన వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకునే అవకాశం ఉంటుంది. పొలిటికల్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకునే అవకాశం ఉంటుంది. రానున్న 3 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలకు సరైనది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏ మేరకు అంటే నిజామాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏ మేరకు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనే కోణంలో బీజేపీ నేతలు కూడా ఆలోచించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రాలో అతను సక్సెస్ అయ్యారు. పొలిటికల్ గా తనకున్నటువంటి సినీ ఇమేజ్ తో ఇక్కడ యూత్ ను టార్గెట్ చేస్తూ కనీసం అంటే 119 స్థానాల్లో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు సాధించింది. ఇప్పుడు తెలంగాణలో కేవలం 119 స్థానాల్లో కనీసం 10 నుంచి 15 స్థానాలను ప్రజారాజ్యం పార్టీ కైవసం చేసుకున్నట్టు బీజేపీతో కీలకంగా మారి పొత్తు ఏర్పడి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశాలను కూడా ఇప్పటి నుంచే బేరీజు వేసుకుంటూ యాక్షన్ ప్లాన్ అయితే ప్రజారాజ్యం పార్టీ యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తుందన్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లాలో యూత్ ను ప్రభావితం చేసుకునే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్